హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదయను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. షాలోమ్, మారనాథా, గ్లోరీ టు గాడ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ వీ మస్ట్ డిక్రీజ్. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఒకవేళ ఆత్మీయంగా క్షేమం లోపించినట్లయినా, భౌతికమైన జీవితంలో ఏదైనా అనారోగ్యాలు, శారీరక బలహీనతలు వచ్చినట్లున్నది, దయచేసి నేడే ఇప్పుడే ఈ కార్యక్రమం మధ్యలో సందేశం వింటూ అని కాదు, సందేశం అయిపోగానే మీరు దయచేసి వాట్సాప్లో కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, లేదా యూట్యూబ్ ద్వారా కానీ నాకు మెసేజ్ పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నన్ను మీ కుటుంబ సభ్యునిగా, ఒక సహోదరునిగా భావించి ఆదరిస్తున్న విధానం కొరకే నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. నేను పెద్ద సేవకుడినేం కాదు, నేను పెద్ద విఐపీనేం కాదు, మెగా చర్చ్ యొక్క పాస్టర్నేం కాదు. స్తోత్రం. నేను ఒక సాధారణమైన సేవకుడిని. అలనాడు ఆమోసు ప్రవక్త చెప్పినట్లుగా, నేను ప్రవక్తనే కాదు, ప్రవక్తల శిష్యుని కూడా కాదు. నేను మేడు పనులు ఏరుకునేవాడిని. నేను కూడా ఆత్మ ఫలాలు ఏరుకునేవాడిని. ప్రభు ఇచ్చేటటువంటి ఫలాలు ఏరుకొని తింటూ, లేతే వాటి ద్వారా కాలము వెచ్చిస్తున్నట్టు వాడిని, వాటి ద్వారా ముందుకు సాగుతున్న వాడిని. యూఆర్ ఆర్డినరీ పీపుల్. ఆర్డినరీ పీపుల్ని దేవుడు వాడుకుంటున్నాడు. గనులైన వారిని, బలవంతులైన వారిని, ధనవంతులైన వారిని సిగ్గుపరచడానికి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నట్టుగా, నిష్ప్రయోజకుడైన దాసుని నేను. దేవుని స్తోత్రం. ఐఎమ్ అన్వర్ది సర్వెంట్. స్తోత్రం. నేను దుమ్ముని, నేను ధూళిని, నేను బూడిదని, నేను పురుగుని, నేను పశుప్రాయుణ్ణి, నేను మిన్నల్లిని, నేను కౌజు పిట్టని. చూడండి ఎన్ని మాటలు చెప్పుకున్నారు భక్తులు. అబ్రహాము లాంటి భక్తుడే నేను దుమ్ము ధూళి అని మాట్లాడుతున్నావు. మనం ఏం చెప్పుకోలేక, ఏం చెప్పుకోగలను? చెప్పుకోవడానికి నాకు ఎవరుండని చెప్పుకోవడానికి ఏముంది? ఏమీ లేదు. లేకపోతే రైట్ రెవరెండనో లేదా బిషప్లనో ఏమీ లేదు. సహోదరుని, నేను మీ సహోదరుని. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సందేశకుడు ఎవరు ఏంటి అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. అరణ్యములో సరైన వస్త్రాలు లేకుండా, అడవిలోని ఆహారాన్ని, మిడతల్ని, తేనెని తింటూ గడుపుతున్నటువంటి యోహాను. అతని వస్త్రధారణ వ్యత్యాసంగా ఉంది. ఆలయంలో వాళ్ళ తండ్రి గారి వస్త్రధారణ వేరుగా ఉంది. తండ్రి గారు వేసుకున్నట్టు నిలువ టంగీలు వేసుకోలేని పరిస్థితి అయింది యోహాను గారిది. చర్మపు చొక్కాయలు ధరించి, ఒంటె చర్మం లేకపోతే ఆ చర్మపు వస్త్రాల్ని ధరించడం అంత బాగుండదు. దానిలోంచి వచ్చేటి ఒక విధమైన వాసన. అయినప్పటికీ కూడా ఆ వస్త్రాలు ధరించి ఒక యాజకుని కొడుకు అని అనిపించుకోలేదు ఎప్పుడు. ఫరో కుమార్తె యొక్క కొడుకు అనిపించుకోవడానికి మోషే మోమాట పడ్డాడు. నో, ఐ డోంట్ వాంట్ టు బి కాల్ లైక్ దట్. మన యాజకుని ప్రీస్ట్ గారి కుమారుడు కదా, నో అలా పిలవద్దు. ఐఎమ్ ఏ వాయిస్, ఒక శబ్దం. నన్ను పిలవండి కానీ యాజకుని కుమారుడని దయచేసి పిలవద్దు. ఎంత తగ్గింపు వేళలో! ఏది మన దైవజనుల్లో, మన సేవకుల్లో, మన విశ్వాసుల్లో తగ్గింపేది? స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. కాబట్టి మనందరము సహోదరి సహోదరులు. వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్. వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. కాబట్టి బోధించేవాళ్ళు గొప్ప, బోధన వినేవాళ్ళు తక్కువ, సంఘ కాపరి గొప్ప, విశ్వాసి తక్కువ అని లేదు. క్రీస్తు మాత్రమే గొప్ప, మనందరం తక్కువ.
అందుకనే ఆయన హెచ్చవలసినది, మనం తగ్గవలసినది. నిన్నటి ఎపిసోడ్లో పోగొట్టుకున్నవాడు పోగొట్టుకోవడం. యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్నటువంటి 4 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. యూదా ఇస్కరియోతు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిస్ లైఫ్. రెండవది, ఆయన తన పైసలని, పైకాన్ని పోగొట్టుకున్నాడు. ప్రాణప్రదంగా ప్రేమించి, ప్రియంగా ఎంచి, ఏమైనాయి వెండి నాణ్యాలు? 30 వెండి నాణ్యాలు ఏమైపోయినాయి? దేవాలయపు కానుకల పెట్టిలో కూడా పడడానికి యోగ్యమైనవి కాదవి. రక్తసిక్తమైన డబ్బు. హీ లాస్ట్ హిస్ సిల్వర్ కాయిన్స్. 30 సిల్వర్, 1, 2 కాదు. దాన్ని వండుకొని తినింది లేదు, అనుభవించింది లేదు. కొంతమంది సంపాదిస్తున్నారు కానీ అనుభవించడం లేదు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు, అనుభవించాలి. కానీ ఈ రోజుల్లో మన వాళ్ళ సంపాదన మొత్తం మెడికల్ షాపులకి, హాస్పిటల్స్కి వెళ్ళిపోతుంది. వడ్డీలకి ఇంట్రెస్ట్లు కడుతున్నారు. దేవుని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు. నీ సంపాదన మొత్తం వేరు వేరు విధాలుగా ఖర్చు అయిపోతుంది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలి. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, భర్తకి ఉద్యోగం ఉండి భార్యకు ఉద్యోగం లేకపోయినా, భార్యకు ఉద్యోగం ఉండి భర్తకి లేకపోయినా ఎలాగైనా పర్లేదు. నిశ్చయముగా నువ్వు వ్యాపారస్తుడైనా ఎవరైనా కావచ్చు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. కష్టార్జితాన్ని అనుభవించాలి. దావీదు కీర్తనలో 127 కీర్తనలో భక్తుని యొక్క ఆశాభావం అదే. 128వ కీర్తనలో నిశ్చయముగా కష్టార్జితాన్ని అనుభవించాలి. ఆదాము తోటలో కష్టార్జితాన్ని అనుభవించాడు. తోట వెలుపల కూడా అధిక కష్టార్జితాన్ని అనుభవించాడు. అధికంగా కష్టార్జితం. విస్తారంగా కష్టపడుతున్నాడు, చెమట కక్కుతున్నాడు, చెమట కార్చాడు. స్తోత్రం. సరే, దేవుని స్తోత్రం. మూడో విషయం, అతడు పరిచర్యని పోగొట్టుకున్నాడు. ఇంపార్టెంట్ విషయం, హీ లాస్ట్ హిస్ మినిస్ట్రీ. చాలామంది మినిస్ట్రీ పోగొట్టుకుంటున్నారు. స్తోత్రం. మనీ సంపాదించుకుంటున్నారు, మినిస్ట్రీ పోగొట్టుకుంటున్నారు. ఫారెన్ కాంటాక్ట్స్ సంపాదించుకుంటున్నారు, మినిస్ట్రీ పోగొట్టుకుంటున్నారు. ఈమెయిల్స్ ద్వారా లేకపోతే ఫేస్బుక్ ద్వారా ఎవరో ఒకరిని కాంటాక్ట్ చేసి ఏదో చేస్తున్నారు. కానీ దే ఆర్ లూజింగ్ దర్ మినిస్ట్రీ. డోంట్ లూజ్ యువర్ మినిస్ట్రీ. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానం మాత్రం అది ఒకే విధంగా ఉండాలి. డబ్బు రాగానే, వాహనాలు రాగానే మీ విధానాలు మారి, మీ వ్యక్తిత్వాలు మారి, మీ ఆత్మీయతలు మారి, నో. స్తోత్రం, హల్లెలూయా. నాలుగోదిగా, అతడు పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. పరలోక రాజ్యంలో ఉండాల్సిన వాడు. ఆ 12 గుమ్మముల మీద ఒక గుమ్మం మీద అతని పేరు ఉండాల్సింది. హీ లాస్ట్ ద ఆపర్చునిటీ. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రార్థనలు అంటూ, సేవ అంటూ తిరిగి, ఎన్నెన్నో టీవీ కార్యక్రమాలు ఇచ్చి, ఎన్నెన్నో సంఘాలు కట్టి, ఎన్నెన్నో గ్రామాలు తిరిగి, అలు పెరగకుండా తిరిగావు, ఏం లాభం? ఇఫ్ యూ లూజ్ హెవెన్, యూ లూజ్ ఎవ్రీథింగ్. స్త్రీని గురించి చెప్పినప్పుడు ఆమె యొక్క మానం పోయిందంటే అన్నీ పోయినట్టే. ఆరోగ్యం పోతే పోయినట్టే. కానీ మానం పోతే, ఈ రోజుల్లో మన పరిచర్యను పోగొట్టుకొని పరలోకాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, నథింగ్. వేస్టెడ్ లైఫ్గా, వ్యర్థమైన జీవనంగా మన జీవనం ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం వీటి గురించి ఆలోచించాం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? టు హియర్ ద ప్రెషస్ అండ్ హోలీ వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్ త్రూ హిస్ సర్వెంట్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం. స్తోత్రం. రండి, ఇది మీ కార్యక్రమం. ప్రతిరోజు వీక్షించండి, లింక్స్ షేర్ చేయండి, దీని గురించి కామెంట్స్ పెట్టండి, ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి, సందేహాలు ఉంటే తెలియజేయండి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం.
ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 1:16. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి, పట్టుకోబోతున్న వారికే, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. డాక్టర్ లూకా గారు థియోఫిలస్కి రాస్తున్నటువంటి పుస్తకం, సెకండ్ బుక్, స్మాల్ బుక్, 24 అధ్యాయాలు ఉంటే ఒక పుస్తకం ఇచ్చాడు. ఇప్పుడు పార్ట్ 2 ఇస్తున్నాడు. యేసును గురించిన పుస్తకం, యేసును గురించినటువంటి పుస్తకం, యేసు యొక్క భౌతికమైనటువంటి జీవనం గురించి, యేసు ప్రభు యొక్క ఫిజికల్ మినిస్ట్రీ గురించి, ఎర్త్లీ లైఫ్ను గురించిన మినిస్ట్రీని గురించిన బుక్ ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క మిస్టికల్ బాడీ, మిస్టీరియస్ బాడీ, యేసు ప్రభు యొక్క మర్మాత్మకమైన దేహమైనటువంటి సంఘముల యొక్క చరిత్రతో కూడుకున్న పుస్తకం. 24 పేజీల మొదటి పుస్తకం, 24 అధ్యాయాల మొదటి పుస్తకం, 28 అధ్యాయాలు ఉంటే కాస్త పెద్దగా ఉంది ఈ పెద్ద పుస్తకం. దానికన్నా పెద్ద పుస్తకం 4 అధ్యాయాలు ఎక్కువ. అనగా అంతా కలిపి 52 పేజీలు ఉన్నటువంటి ఒక 52 అధ్యాయాలు ఉన్నటువంటి 2 పుస్తకాలు ఇచ్చాడు. ఈ థియోఫిలస్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది థియోఫిలస్ కాదని, దేవుని ప్రేమించే ఆ రోజుల్లో ఒక వ్యక్తిగా క్రైస్తవుడిగా ఉండడం అనేది కష్టమని, అది ఆరంభ దినాలు కనుక చాలా పర్సిక్యూషన్ ఉండేదని, తర్వాత అది ఫ్రీ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. డాక్టర్లని వాళ్ళు బానిసలుగా భావించేవాళ్ళట, బానిసలుగా ఎంచేవాళ్ళట. అందరికీ ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళు చెప్పిన వాళ్ళకే ట్రీట్మెంట్, రాజులకో లేకపోతే అధికారులకో ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలా ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి రోమా వ్యక్తి అయినటువంటి థియోఫిలస్, స్తోత్రం, ఇంకా గ్రీకు పదం కదండి థియోసు, ఫిలోసు. అటున్నప్పుడు అతను రోమా వ్యక్తి అని ఎలా అంటున్నారు? మరి అతని గురించి కొద్ది చరిత్రలో గమనించిన విషయం. ఈ థియోఫిలస్ గారి డాక్టర్ గారు అయినటువంటి లూకా, థియోఫిలస్కి చాలా కాలంగా బాగాలేకుండా తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు ఇతని ట్రీట్మెంట్ ద్వారా, లూకా ట్రీట్మెంట్ ద్వారా బాగైంది. అప్పుడు లూకా అతనితో ఫ్రీగా మాట్లాడడానికి, కొన్ని విషయాలు పంచుకోవడానికి అవకాశం దొరికింది. అలాగా తాను ఈ రిటర్న్ ఒక హిస్టరీ అండ్ గాస్పల్ రాశాడు. గాస్పల్ అండ్ హిస్టరీ రాశాడు, సబ్మిట్ చేశాడు. అతను మారు మనసు పొందాడా? ఒకళ్ళు థియోఫిలస్ అనే వ్యక్తి ఉంటే అతను మారు మనసు పొందాడా లేదా అనే విషయాలు మనం ఆలోచించలేం. అవి ఎక్కడ మనకు ప్రస్తావించబడలేదు, అవి అంత ప్రాముఖ్యమైన విషయాలు కూడా కాదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మనం చదువుకునే మూలవాక్యము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం. నిన్నటి ఎపిసోడ్లో కూడా మనం ఈ వాక్య భాగాన్ని గురించి ఆలోచించాం. నేను చదువుతున్నాను అపోస్తుల కార్యం, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టమెంట్ అనేటువంటి ఈ ఆధునికమైనటువంటి ఈ కొత్త నిబంధనలోంచి, ఇంగ్లీష్ కొత్త నిబంధనలోంచి నేను చదువుతున్నాను. స్తోత్రం. మెన్ అండ్ బ్రదర్, మనుషులారా, లేకపోతే సహోదరులారా, మనుషులారా, ప్రజలారా, ఇట్ వాస్ నెససరీ దట్ స్క్రిప్చర్ వుడ్ బీ ఫుల్ఫిల్డ్ which the Holy Spirit predicted by the mouth of David concerning Judas, who was guide for those who arrested Jesus. యేసును బంధించిన వారికి త్రోవ చూపినటువంటి, యేసును బంధించడానికి వచ్చిన వారికి త్రోవ చూపినటువంటి, who was a guide, he was a guide. Men and brethren, it was necessary that scripture would be fulfilled. లేఖనం నెరవేరాలండి. ఆ లేఖనం దావీదు రాశాడో లేకపోతే ఇంకెవరు రాశారని కాదు. దావీదు దేవుని ఆత్మ ద్వారా, ఇర్మియా దేవుని ఆత్మ ద్వారా, యెహెజ్కేలు దేవుని ఆత్మ ద్వారా, హోషియా దేవుని ఆత్మ ద్వారా, మత్తయి దేవుని ఆత్మ ద్వారా, మార్కు దేవుని ఆత్మ ద్వారా, లూకా దేవుని ఆత్మ ద్వారా లేఖనము which the Holy Spirit predicted by the mouth of
ప్రెడిక్టెడ్ అని రాయబడింది. ప్రెడిక్టెడ్ అంత తర్జుమా మంచి తర్జుమా కాదు. ప్రెడిక్షన్ అంటే జోస్యం చెప్పడం అని అర్థం, లేకపోతే ఓరల్గా చెప్పడం అని. ప్రాఫసీ అనేది కాదు. ప్రాఫసీ అంటే ఎగ్జాక్ట్గా జరగాలి. ప్రెడిక్షన్ అంటే ఊహాగానం, జరగవచ్చు జరగకపోవచ్చు. హోలీ స్పిరిట్ ప్రెడిక్టెడ్ అని కాదు. మ్యాన్ ప్రెడిక్ట్స్, హోలీ స్పిరిట్ ప్రాఫసైజ్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రాఫసీస్ అని చెప్పి ఉన్నాయి, చాలా వరకు ప్రెడిక్షన్సే, ప్రాఫసీస్ కాదు. సరే, దేవుని స్తోత్రం. బైబిల్లో ఉన్నవి ప్రెడిక్షన్స్ కాదు, ప్రాఫసీస్. వీటిని ఆధారంగా చేసుకుని చెప్పేటువంటి మన ప్రాఫెట్స్, సో కాల్డ్ ప్రాఫెట్స్, సెల్ఫ్ క్లైమ్డ్ ప్రాఫెట్స్, వాళ్ళు చెప్పేవి ప్రెడిక్షన్స్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. మన టైటిల్ ప్రభువు నేర్పిన పాఠాలు. పాఠాలు నేర్పుతాడా? ఎస్. లాస్ట్ లెసన్, చివరి పాఠం ఏంటి, ఆయన నేర్పించిన చివరి సంగతులు ఏంటి? 4 విషయాలు మనం ఆలోచించబోతున్నాం. ప్రభువు నేర్పించినటువంటి పాఠాలు, వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్తోత్రం. మొట్టమొదటి విషయం 1వ అధ్యాయము 3వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ఆయన అనగా యేసు ప్రభు శ్రమ పడిన తర్వాత, అనగా శిలువ మరణం తర్వాత, పునరుత్థానం తర్వాత 45 దినముల వరకు, అనగా పోస్ట్ రిజరెక్షన్ మినిస్ట్రీ, వారికి అగుపడచ్చు, అనగా శిష్యులకు అగుపడచ్చు, దేవుని రాజ్య విషయాల్ని, తాను ఇంతకుముందు బోధించినటువంటి దేవుని రాజ్య విషయాల్ని, దాని యొక్క కంటిన్యూషన్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. స్తోత్రం. ఈ ప్రమాణాలన్నీ చూపినప్పుడు తాను సజీవుడని అర్థమవుతుంది. వారితో గడిపినప్పుడు, వారికి అగుపడుతున్నప్పుడు ఆయన సజీవుడు, హీఈస్ అలైవ్, వాజ్ రిజరెక్టెడ్ అనేది ఎలా తెలుస్తుందంటే, 1 అగుపడడం ద్వారా కనిపించింది, 2 బోధించడం ద్వారా కనిపించింది, 3వది ప్రమాణాల ద్వారా కనిపించింది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. యేసు నేర్పించిన పాఠాలు, పరలోకపు ప్రార్థన, లేకపోతే శిష్యులకు నేర్పిన ప్రార్థన. మాకు ప్రార్థన చేయడం నేర్పించమని అడిగారు కాబట్టి నేర్పించాడు ఆయన. ప్రభువు నేర్పినటువంటి పాఠాలు. 1 నంబర్ 1, ఆయన ప్రమాణాల ద్వారా పాఠం నేర్పించాడు. ప్రాక్టికల్ లెసన్స్. స్తోత్రం. ఎయిడ్స్ ద్వారా, అనగా ఆడియో, వీడియో, లేకపోతే విజువల్స్ ద్వారా. చూడండి, ఆయన థియరీ చెప్పుకుంటూ వెళ్ళలేదు, ప్రాక్టికల్స్ చెప్పాడు. ఆయన క్లాస్ రూమ్లోనే బోధించలేదు, ల్యాబ్లో కూడా బోధించాడు, ల్యాబొరేటరీలో బోధించాడు. ఆయన పాఠశాలలోనే కాదు, ప్రయోగశాలలో కూడా బోధించాడు. ఆయన థియరీ టీచర్ మరియు ప్రాక్టికల్ టీచర్ కూడా. రాబడింది 1 మొట్టమొదటి విషయము, ఆయన ప్రమాణాల ద్వారా పాఠాలు నేర్పించాడు. ప్రమాణం ద్వారా. ప్రమాణం అంటే రుజువు, ప్రమాణం అంటే ఆధారం, ప్రమాణం అంటే ప్రూఫ్, ప్రమాణం అంటే స్తోత్రం. ప్రమాణము అంటే ఏంటి అంటే 1వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, ఇందుకు ప్రమాణంగా, స్టాండర్డ్, జరిగినటువంటి సంఘటనకు ప్రమాణంగా, ఆధారంగా, సపోర్టుగా, దానిని స్థిరపరచడానికి చెప్పబడినటువంటి ప్రొఫెసీ, లేకపోతే వాక్యం. వాక్యము ప్రమాణం, ప్రమాణపూర్వకమైన వాక్యము అని రాయబడింది హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో. ప్రమాణం, ప్రమాదం కాదండి, ప్రమాణం. ప్రభువు నేర్పినటువంటి పాఠాలు ఎలాగా? 1 ఆయన ప్రమాణముల ద్వారా పాఠం నేర్పించాడు, విత్ మెనీ ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్, విఫలము కానటువంటి స్ట్రాంగ్ రీజన్స్తో, బలమైనటువంటి కారణాలతో ఆయన వాళ్ళకి పాఠం బోధించాడు. 2వ విషయం, 1వ అధ్యాయము 7, 8 వచనాలు మనం గమనించినట్లయితే, కాలములో సమయంలో తండ్రి తమ స్వాధీనమందు ఉంచుకున్నాడు. ముందు ఎందుకు ఇలా చెప్పాడు? వారు ఆయనను అడుగగా, 6వ వచనం. అనగా దాని అర్థం 8వ వచనంలో రాయబడింది, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు. మనం చదువుకున్న వాక్య భాగాలు కాబట్టి మనం చదువుకున్న టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, మన సమయం కొద్దిగానే ఉంది. 2వది, సాధారణంగా ఎక్కడైనా ఒక గురువు గారు పాఠం నేర్పించి, పాఠం చెప్పి, ఎనీ క్వశ్చన్స్, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రశ్నలు ఉంటే అడగొచ్చండి. నేను కూడా అడుగుతున్నాను, ఏమైనా ప్రశ్నలు ఉంటే పంచుకోండి, వాటి గురించి మాట్లాడుకుంటామని.
ఎనీ డౌట్స్ అని అడిగినట్టుగా. ప్రభు ఇక్కడ అడగలేదు, కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా మనల్ని మనం ప్రశ్నించుకోవడం, మనమే జవాబులు రాబట్టుకోవడం, డిస్కషన్ ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోగలం. ప్రమాణాల ద్వారా ప్రభువు తన శిష్యులకి, తన ప్రియ శిష్యులకి, 12 మంది శిష్యులకి ఏర్పరచుకున్నట్టు వారికి ఆయన పాఠాలు నేర్పించాడు. రెండోది ఆయన ప్రత్యుత్తరాల ద్వారా, అనగా ఆన్సర్స్ ద్వారా. మీరు ప్రశ్న అడిగారా, ఆయన జవాబిస్తాడు. ప్రశ్నకు సరైనటువంటి జవాబును ఇవ్వగలిగినటువంటి ప్రభు, అనంత జ్ఞాని అయినటువంటి ప్రభు, సొలొమోను కన్నా గొప్పవాడైన ప్రభు. సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. ఇక్కడ ఉన్నాడంటే స్టూడియోలో ఉన్నాడనో లేకపోతే మీ టీవీలో ఉన్నాడని కాదని అర్థం. స్తోత్రం. ఆనాడు యేసు మాట్లాడిన సమయంలో నేనే అని చెప్పుకోవడానికి ఆయన పరోక్షంగా అలా చెప్పుకున్నాడు. సొలొమోను కన్నా జ్ఞాని అయిన వాడు యేసు. దావీదు కుమారుడైనటి సొలొమోను జ్ఞానే, దావీదు కుమారుడైనటి యేసు క్రీస్తు మరింత ఎక్కువైన జ్ఞాని. దావీదు భౌతికమైన కుమారుడైనటి సొలొమోను కన్నా దావీదు యొక్క ఆత్మ సంబంధమైన కుమారుడు అని చెప్పబడినటువంటి యేసు మరింత జ్ఞాని. అతడు జ్ఞానం వల్ల చెడిపోయాడు, ఈయన జ్ఞానం వల్ల అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. ఒకటి, ఆయన ప్రమాణాల ద్వారా పాఠాలు నేర్పించాడు. రెండవది, ఆయన ప్రత్యుత్తరాల ద్వారా పాఠం నేర్పించాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు లెక్చరర్స్ ఉన్నారు, అసిస్టెంట్ లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఒక బోధకుడు ఉంటాడు. ఆ బోధకుడు ఏదైనా సబ్జెక్ట్లో నేను పలాని చాప్టర్స్ కంప్లీట్ మీరు చేసేయండి అని చెప్పి వెళ్తాడు. ఒకవేళ జూనియర్ లెక్చరర్స్ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సీనియర్ లెక్చర్ని అడగవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే తన ప్రతినిధుల ద్వారా ఆయన పాఠాలు నేర్పిస్తున్నాడు. తన ప్రవక్తల ద్వారా, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల ద్వారా, ఈ ఇద్దరు మనుషుల ద్వారా వారికి పాఠం నేర్పించాడు. తెల్లని వస్త్రములు ధరించినటువంటి ఇద్దరి ద్వారా పాఠం. ఏం పాఠం? యేసు వెళ్ళిపోయాడు అనేటువంటి పాఠం. యేసు మళ్ళీ వస్తాడు. యేసు ఎలా వెళ్ళాడో అలా వస్తాడు అనేటి పాఠం. ఇంచుమించు 1, 2, 3 పాఠాలు అయిపోయినాయి. సింపుల్ పాఠం, 1 నిమిషం పాఠం అంతే. పాఠం అంటే కూర్చొని గంట సేపు 2, 3 గంటలు కూర్చోబెట్టి దంచడం కాదు. సింపుల్ షార్ట్ మెసేజ్, స్వీట్ అండ్ షార్ట్ మెసేజ్. ఇంకా ఇక్కడ ఉన్నారేంది, వెళ్ళిపోండి, మీరు యెరూషలేముకి వెళ్ళండి, ఆ మేడగదికి వెళ్ళిపోండి, ప్రార్థన చేసుకోండి అని వీళ్ళు వివరణ లేదు. మీరు వెళ్ళండి. ఎందుకు చూస్తున్నారు? మీరు చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది, విడ్డూరంగా అనిపిస్తుంది. చూడాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. వెళ్ళండి. గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. ఒకటి, ఆయన ప్రమాణాల ద్వారా పాఠం నేర్పించాడు. రెండోది, ఆయన పాఠాలు ఎలా నేర్పించాడు అంటే ప్రత్యుత్తరాల ద్వారా. మూడవది, ఆయన తన ప్రతినిధుల ద్వారా. వారిద్దరూ ఆయన ప్రతినిధులే, యేసు యొక్క ప్రతినిధులే, దేవుని యొక్క ప్రతినిధులే. లేకపోతే వీళ్ళు మధ్యలో జోక్యం చేసుకుని కొండ మీద వాళ్ళు ఉంటే వీళ్ళకి నష్టం ఏంటి? వీళ్ళు వచ్చి మీరెందుకు కొండ మీద ఉన్న వెళ్ళిపోండి అన్నట్టు పంపించాల్సిన అవసరం ఏంది? కొండ వాళ్ళ సొంతమేం కాదుగా. అనగా ఒక ప్రత్యేకమైన పని కోసం వచ్చి ప్రత్యేకమైన సమయంలో ఉండి వెళ్ళిపోయారు. స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 16వ వచనం మన మూల వాక్యం. అక్కడ రాయబడిన మాట, ప్రత్యేకమైన వ్యక్తుల ద్వారా ఆయన మాట్లాడతాడు, పాఠం నేర్పిస్తాడు. పరిస్థితుల ద్వారా పాఠం, ప్రకృతి ద్వారా పాఠం, ప్రవచనం ద్వారా పాఠం. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడటం ఒక పాఠం లాంటిది. ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన బోధకుడని, ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన మన మిత్రుడని, ఆయన మాట్లాడుతున్నాడంటే మన భర్త అని, ఆయన మనతో మాట్లాడుతున్నాడంటే ఆయన మన తండ్రి అని, ఇలా రకరకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
సమయంలో 2 మాటలు నేను చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారం, ఇశ్రాయేలు ఆశించిన ప్రకారం చెడ్డ వాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చెడ్డ వాటిని ఆశించకుండానట్లు, మంచి వాటినే మనం ఆశించాలి. 11వ వచనంలో రాయబడింది, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు, మీకు, నాకు, కొరింథీ సంఘానికి, అంత్యదినాల్లో ఉంటే మన సంఘానికి ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై, మనకు బుద్ధి కలగాలి. మనం వారు ఆశించినట్టు ఆశించకుండానట్లు ఇలా చెప్పబడ్డాయి, జరిగాయి. మనం ఎక్కడున్నామంటే యుగాంతమందు ఉన్నాం, కడవరి కాలమందు, అంత్యదినాల్లో ఉన్నాం, కడవరి గడియలో ఉన్నాం. మనం యుగాంతమందున మనకు బుద్ధి రావాలి. బుద్ధి సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ బుద్ధిని పోగొట్టుకుంటున్నాం. యుగాంతమందున మనకు బుద్ధి రావాలి. దృష్టాంతముల ద్వారా, పరిశుద్ధాత్మ వినియోగించు దృష్టాంతముల ద్వారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడింది మధ్య భాగంలో, నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. చూడండి, తీయని మాటలు నేను ఉపయోగించడం లేదు. సోపింగ్ వేసినట్లుగా, బిస్కెట్ ఇచ్చినట్లుగా, చాక్లెట్ ఇచ్చినట్టుగా కాదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములనే వినియోగించుతుంది. ఏదో పెట్టకథలు, కట్టుకథలు, నవ్వించే విషయాలు, కవించే విషయాలు చెప్తున్నానే కాదు. అక్కడ రాయబడిన మాట, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించాను. వేరే నేనేం వినియోగించలేదు, నా ఇష్టానుసారంగా నేను బోధించలేదు. నేను పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం బోధించానని పౌలు గారు చెప్పుకున్న సందర్భం అది. 4వది ఆయన ప్రత్యేకమైన యూదా ద్వారా మనకు, యూదా ఒక దృష్టాంతంగా, హెచ్చరికగా ఉన్నాడు, పాఠం నేర్పించాడు. యూదా ద్వారా, ఒక అపోస్తుల ద్వారా మిగతా అపోస్తులకి, మిగతా 11 మంది అపోస్తులకి పాఠం నేర్పించాడు. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాల ద్వారా ప్రభు పాఠాలు నేర్పించాడని. 1 ప్రమాణాల ద్వారా పాఠం నేర్పించాడని. 2వది ప్రత్యుత్తరాల ద్వారా పాఠం నేర్పించాడని. 3వదిగా ఆయన ప్రతినిధుల ద్వారా పాఠం నేర్పించాడని. 4వదిగా ఆయన ప్రత్యేకమైన వ్యక్తుల ద్వారా మనకు పాఠం నేర్పించాడని. మన శత్రువులుగా కూడా కొన్నిసార్లు మన అధ్యాపకులు లాంటి వాళ్ళే, గురువులు లాంటి వాళ్ళు పాఠాలు నేర్పించగలిగిన వాళ్ళే. కాబట్టి ప్రభు నేర్పించే పాఠాలు ఇంకా అనేకం ఉన్నాయి. అవి నేర్చుకుంటూ ముందుకు సాగడానికి, ప్రభు పాఠశాలలో ఒక మంచి విద్యార్థిగా కొనసాగి పట్టభద్రుడు అవడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.